శ్రీమాత్రే నమః. వృషభమునందు రవి ఉండగా జన్మించినటువంటి జాతకుడు అనేక కష్టములను ఓర్చుకునేటటువంటి వాడు. అదేవిధంగా శత్రువులు కానీ తక్కువగా ఉండేటటువంటి వాళ్ళు. అలానే ఇది కాలపురుష కుండలిలో ముఖమును సూచిస్తూ ఉంటుంది కాబట్టి ద్వితీయమైనటువంటి వృషభ రాశి ముఖమునకు సంబంధించినటువంటి రోగములు కానీ లేదా రవి నేత్రములకు కారకత్వం వహిస్తూ ఉంటాడు. అందులో పురుషులకు వచ్చి కుడి కన్ను, స్త్రీలకి ఎడమ కన్ను కాబట్టి నేత్రములకు సంబంధించినటువంటి రోగములు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అలానే వీరు మరి శుక్ర సంబంధితమైనటువంటి వస్త్రములు కానీ అలానే పరిమళ ద్రవ్యములు, సుగంధములు, ధనము ఇవన్నీ కూడా బాగా లభించడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా వీరు మరి సంసార సుఖం యందు మంచి సమర్థత కలిగి ఉంటారు. అలానే ఈ యొక్క వేశ్యాశ్రీలను ద్వేషించేటటువంటి గుణాలని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు వ్యవహారముల యందు మంచి నైపుణ్యం కలిగి ఉంటారు. ఏ పని ఎలా చక్కబరచాలి అనేటువంటి విషయాన్ని. అలానే ఇది శుక్ర సంబంధమైనటువంటి రాశి కాబట్టి గానము, నాట్యము, సంగీతము కళ్ళయందు మంచి ఆసక్తి ఉంటుంది. అదేవిధంగా వీరికి జలం అంటే భయం కూడా ఉంటుంది. స్వస్తి.